లో ఉన్న ఈ పొలిటికల్ అన్రెస్ట్ కావచ్చు, తర్వాత వయలెన్స్, ఈ లోకల్ డిస్ప్యూట్స్ వీటన్నింటి వల్ల బంగ్లాదేశ్ ఎకానమీ చాలా ఎఫెక్ట్ అవుతోంది. అక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా విత్‌డ్రాల్ చేసుకున్నారు. సో మరి ఇది బంగ్లా ఎకానమీపై ఇంపాక్ట్ పడదంటారా? రీజనల్ స్టెబిలిటీ పైన ఇంపాక్ట్ ఉంటుంది, ఎకానమీ పైన ఉంటుంది. తప్పకుండా పడిన మళ్ళాంటి సిస్టమ్ లేదు కదా అక్కడ. ఎలక్షన్ సిస్టమ్ మళ్ళాంటంతా ఫ్రీ సిస్టమ్ లేదు కదా. సో ఎవరు 80% 70% బాధపడితే ఎవరు లెక్క పెట్టారు. ఫ్రీ రేషన్ లేదు కదా, అందరికి ఫ్రీ పెన్షన్స్ లేవు కదా, అంతా ఫ్రీ కాదు కదా అక్కడ. ఎవరు పట్టించుకుంటారు? సో అంతా గవర్నమెంట్ ఎలీట్ అంటే పైన ఉన్న మిలిటరీలో పొలిటికల్ లీడర్స్, పెద్ద బిజినెస్ మ్యాన్ వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ పోవట్లేదు. ఎక్కువ మంది మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నారు. 20 లక్షలు 30 లక్షల మంది 40 లక్షల మంది పనిచేస్తున్నారు. జీతాలు ఇక్కడ పంపిస్తున్నారు. యూరోప్లో ఉన్నారు, పంపిస్తారు. అమెరికాలో ఉన్నారు. అన్ని చోట్ల చేరారు బంగ్లాదేశీస్, అన్ని చోట్ల. పాకిస్తానీస్ లాగా ఏదో ఇతర దేశానికి వెళ్ళి సంపాదించుకుందామని చాలా మంది వెళ్ళిపోయారు. సో అది పెద్ద ఇన్స్టెబిలిటీ ఉండదు. ఒక బెగ్గర్కి రోజుకి 500 వచ్చే వాళ్ళకి 400 వస్తే చచ్చిపోదు కదా, ఇంకా ఎక్కడో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. సో అది వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు, మన సిస్టమ్ వేరు. మన సిస్టమ్ ఏది తగ్గినా ప్రజలు రివోల్ట్ చేస్తారు, రిబెలియన్ చేస్తారు. అందువల్ల వాళ్ళ పద్ధతి వేరు, మన పద్ధతి వేరు. వాళ్ళ పోలీసు గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్, కోర్ట్స్ వాళ్ళనే సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ అదేం లేదు కదా. సో మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఏదో అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోయిందంటే పాడైపోయింది. ఎవరికి లెక్క? ఎవరికి లెక్క. నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎకనామిక్స్కి మొహమ్మద్ యూనస్ ఏం పట్టించుకోవట్లేదు, అంతే. సార్, దీపు చంద్రదాస్ లించింగ్ కావచ్చు, అమృత్ మోడల్ మర్డర్ కావచ్చు, ఇప్పుడు కోకోన్ చంద్రదాస్ పై దాడి కావచ్చు, ఈ రకంగా హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడితో టోటల్ హిందువుల్లో ఒక భయాందోళన నెలకొంది. సో మరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో అవేవి ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు ఎందుకు? హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కరెక్ట్. ఇప్పుడు ముస్లిమ్స్కి 55 దేశాల నుంచి ఎవరో బయటకు వచ్చి చెప్తారు. హిందూస్కి ఎవరు ఉన్నారు? నేపాల్ అండ్ ఇండియా తప్ప. మనం కేర్ఫుల్గా చేయాలి. మనం ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే బ్లాక్మెయిల్ చేస్తారు భారతదేశాన్ని. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా లేనట్టుగా డీల్ చేయాలి. అదొక హిస్టరీలో, చరిత్రలో పెద్ద ఘోరం జరిగింది భారతదేశాన్ని 1947లో. ఈ మత గురించి చాలా ఘోరం జరిగింది. ఈవేళ కూడా పీస్ లేదు కదా. విడిపోయిన పాకిస్తాన్తో మనకి 80 సంవత్సరాలు గొడవ. ఎంతో తెలివితేటలుగా బంగ్లాదేశ్ నుంచి 2-3 crore పీపుల్ సెటిల్ అయిపోయేది, ఇంకా ఎక్కువ అంటున్నారు. అక్కడ నుండి వాళ్ళ డిమాండ్స్ వేరేగా ఉన్నాయి. ఇంత భారతదేశం చాలా తట్టుకోవాలి, చాలా కేర్ఫుల్గా ముందరికి వెళ్ళాలి. సమయం కోసం చూడాలి, మనం ముందరికి వెళ్ళిపోతూ ఉండాలి. చాలామంది ఏదో మనం 3-4 నెంబర్ అయిపోయే ఆర్థిక వ్యవస్థ ఇదేదో ఏం పనికిరావు. జపాన్కి సంవత్సరానికి ప్రతి జాపనీస్కి ఆదాయం $36,000, భారతదేశంలో $2,000. ఏంటి మనం వాళ్ళని ఎక్సీడ్ ఎక్కడ చేసాం చెప్పండి? అసలు ఇవన్నీ కేర్ఫుల్గా భారతదేశం ముందరికి వెళ్ళాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థ కనుక దెబ్బతింటే ఇవన్నీ ఏముండవు. మనకి విరోధీలు ఉన్నారు. చైనా ఉన్నది, పాకిస్తాన్ ఉన్నది, బంగ్లాదేశ్ ఉన్నది, మిగతా శక్తులు కూడా ఉన్నారు. చాలా శక్తులు ఎవరు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం యుద్ధం చేయకుండా ఈ విషయాన్ని నెగ్గాలి, అంతే. డిప్లొమసీ ద్వారా, రాయబారాల ద్వారా అన్ని తెలివితేటలు ఉపయోగించుకుని చాణక్యుడిలాగా ఓపిక పట్టి సెటిల్ చేసుకోవచ్చు. సెటిల్ చేస్తున్నారు కదా. ఆఫ్ఘనిస్తాన్తో ఎలా చేసుకున్నాం, విశేషంగా చేసుకున్నాం. ఇంతో కూడా అలాగే అయిపోతుంది. ఎందుకంటే గెలిసేవాళ్ళు మనతో తగు దేనికి పెట్టుకుంటే ఏంటి ఉపయోగం? వారికి నీరు ఆఫ్ చేసేస్తాం, అది చేస్తాం, ఎక్స్పోర్ట్స్ ఆఫ్ చేసేస్తాం, అన్నీ చేస్తాం. ఆఖరికి ఎవరైనా వచ్చేస్తానంటే రెడీగా ఉన్నాం తీసుకోవటానికి. ఇంకేం మిగులుతుంది వాళ్ళకి మనతో? సో ఇవన్నీ ఉన్నాయి. కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు. అది తప్పకుండా మనం గర్వపడవచ్చు. ప్రభుత్వం కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అంటే ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య అసలు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? డెమోక్రటిక్గా జరుగుతాయా? ఏ రకంగా ఉంటాయంటారు ఎలక్షన్స్? పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయా? పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు మంచి ఫోర్సు, మంచి పాపులారిటీతో ఉన్నది ఖలీదా జియా కొడుకు. ఎందుకంటే హసీనా కూడా వాళ్ళనే సపోర్ట్ చేయొచ్చు సీక్రెట్గా. రెండోది నేతృత్వానికి జమాయత్ ఇస్లామీ
ఎక్స్ట్రీమ్ ఫోర్సెస్, ఆ స్టూడెంట్ పార్టీ ఎన్సిపి అని పెట్టుకున్నారు, వాళ్ళు కలుస్తారు. కానీ వాళ్ళు చాలుతారా? చాలు. ఎందుకంటే ఈ పొలిటికల్ పార్టీస్ 50 సంవత్సరాలు బట్టి వేరులు వచ్చేసినాయి, అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదు, ఢాకాలో తప్ప, క్యాపిటల్లో తప్ప. సో గెలిచేది వీడే గెలుస్తాడు. జియా ఎలక్షన్ ఆఫ్ చేస్తే మొహమ్మద్ యూనుస్కే దెబ్బ. ఎందుకంటే వీళ్ళు ఒప్పుకోకపోతే కూలిపోతుంది వాడి ఇమేజ్ అంతా, అసలు ఎవరు వెనకాల లేరు అని వచ్చేస్తారు. కాబట్టి ఎలక్షన్ టైంకి జరుగుతాయి, పెద్ద అల్లర్లు కూడా ఉండవని భావిస్తున్నా. ఎందుకంటే హసీనా రేస్తో లేదు కదా, హసీనా పార్టీ క్యాండిడేట్స్ పెట్టకూడదు, ఇండిపెండెంట్గా ఎవరైనా నిలబడవచ్చు, అది చేయకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఖలీదా జియా వర్సెస్ కొడుకు వర్సెస్ యూనస్ అంతే జరుగుతాయి. యూనస్ తప్పుకున్నాడు. జమాయితీ ఇస్లాము జమాతే స్టూడెంట్స్ ఇస్లాం, పార్టీ, బిఎన్పి. స్టూడెంట్స్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ పెట్టుకున్నారు. బిఎన్పి పార్టీ ఇస్ ఖలీదా జియాస్ పార్టీ, స్టూడెంట్స్ ఎన్సిపి అనేదో NCP. పార్టీ పెట్టుకున్నారు. ఓ, సో అది చూడాలి, బయటికి వస్తాయి. అసలు ఆ హాడీ అనేవాడిని ఎవరు చంపారు? ఆ జమాయత్ ఇస్లామీ వాళ్ళే చంపారు, ట్రైబల్స్ అంతా బయటకు వచ్చారు. సో మెల్లిమెల్లిగా ట్రూత్ బయటకు వస్తుంది. నేను పీస్ఫుల్గా జరుగుతాయి అనుకుంటున్నాను ఎలక్షన్స్. వాళ్ళ దగ్గర, ఆ స్టూడెంట్స్ దగ్గర అంత బలం లేదు. ఎప్పుడైతే హసీనా సీన్లో లేదో, ఈ రెగ్యులర్ పార్టీ లక్షల మంది ఉన్నారు, వాళ్ళని బయటికి రానివ్వరు, అక్కడ తొక్కేస్తారు వాళ్ళు. సో పీస్ఫుల్ ఎలక్షన్ అవుతుంది. ఎలక్షన్ అవ్వాక అనుకున్నా అంత చెడ్డ అవ్వదు మనకి. ఎందుకంటే ఇండియా ఆప్షన్స్ ఇచ్చినాయి, మేము మీ జోలికి రానప్పుడు మా మీద ఏంటి, నువ్వు తగు పెట్టుకోవాలి అని పెట్టుకుంటే పెట్టుకో, దానికి మేమేం చేయలేం. బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, మాకు నీతో విరోధం ఇంట్రెస్ట్ లేదు, స్నేహంగా ఉంటాం. అక్కడ ఉన్న హిందూస్ కూడా ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవాళ స్టేట్మెంట్స్ వచ్చినాయి, భారతదేశం హసీనాను మర్చిపోవాలి, కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళ పవర్లోకి దగ్గర వెళ్ళాలి. ప్రాక్టికల్ చక్కటి సజెషన్, అదే భారతదేశం చేయబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు.